నారదుడు పశ్చాత్తాపంతో బాధతో శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద పడి ఈ విధంగా అంటాడు, స్వామి నేను క్షమించరాని పెద్ద తప్పు చేశాను. అంతేకాకుండా సాక్షాత్తు శ్రీహరి అయిన మిమ్మల్ని నేను శపించాను. నేను అజ్ఞానంతో చేసిన ఈ పాపానికి ఫలితంగా నరకంలో కాకుండా ఇక్కడే నాకు ఏదో ఒక పాప పరిహారాన్ని సూచించండి ప్రభు అని కాళ్ళ మీదే ఉండిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడిని పైకి లేపి ఇలా అంటాడు, నారద, నాకున్న అందరు భక్తులలోకెల్లా నువ్వే నాకు ప్రియమైన వాడివి. సాక్షాత్తు పరమేశ్వరుడే నీకు హెచ్చరించినా సరే ఆయన మాటను ధిక్కరించి నేనే గొప్పవాడిని అని గర్వంతో తిరిగావు గనకనే నువ్వు ఆ కర్మను అనుభవించాల్సి వచ్చింది. ఈ సృష్టి అణువణువులో కొలువై ఉన్నది ఆ పరమేశ్వరుడే. అలాంటి ఆ పరమేశ్వరుడే నిన్ను పాపాన్ని నుంచి విముక్తుడిని చేయగలడు. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు భూమండలానికి వెళ్ళు, అక్కడ పుణ్య నదులందు స్నానం చేసి శివలింగాకారమును పూజించి అలాగే శివనామ స్మరణలోనే ఉండిపో. ఆ తరువాత మీ తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి శివ మహిమ గురించి శివతత్వం గురించి తెలుసుకున్న ఆ క్షణమే నువ్వు పాపం నుంచి విముక్తుడివి అయిపోతావు అని అంటారు. శ్రీ మహావిష్ణువు కాళ్ళకు నమస్కరించి నారద మహర్షి భూమండలంలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసుకొని ఆఖరిన కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిన నారద మహర్షికి శివతత్వం గురించి శివ మహిమ గురించి బ్రహ్మ ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.